నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మీరు దేవుని పట్ల చాలా నమ్మకంగా జీవిస్తున్నప్పటికీ, ఒక్కసారిగా మీ జీవితంలో అన్నీ కోల్పోతే, కుటుంబం, ఆస్తి, ఆరోగ్యం, స్నేహితులు, అప్పుడు కూడా మీరు దేవుడు న్యాయవంతుడు అని చెప్పగలరా? ఎందుకంటే, యోబు గ్రంథం మన ముందుకు తీసుకొచ్చే అతిపెద్ద ప్రశ్న ఇదే. ఈ వీడియో చివరి వరకు చూస్తే, యోబు కథ కేవలం బాధ గురించి కాదని, దేవుని జ్ఞానం ఎంత అపారమో తెలియజేసే ఒక గొప్ప సందేశం అని మీరు గ్రహిస్తారు. మీరు గనుక మొట్టమొదటిసారి మా ఛానల్‌కి వస్తే దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మిస్ కాకుండా ఉంటారు. అలాగే బెల్ ఐకాన్ కూడా నొక్కి పెట్టండి. ఇంక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. బైబిల్‌లో జ్ఞాన పుస్తకాలుగా పిలువబడే 3 ప్రధాన గ్రంథాలు ఉన్నాయి. సామెతలు, ప్రసంగి, యోబు, సామెతలు. మనకు దేవుడు జ్ఞానవంతుడు, న్యాయవంతుడు అని సామెతల గ్రంథం బోధిస్తుంది. సాధారణంగా నీతిమంతుడు ఆశీర్వదించబడతాడు, దుష్టుడు తన క్రియల ఫలితాన్ని అనుభవిస్తాడు అని సామెతల గ్రంథం మనకు తెలియజేస్తుంది. కానీ ప్రసంగి గ్రంథం మరొక కోణాన్ని కూడా చూపిస్తుంది. జీవితం ఎప్పుడు అంత సులభమైన పని కాదు. మంచి వాళ్లకు కూడా కష్టాలు వస్తాయి. చెడ్డవాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో సుఖంగా కనిపిస్తారు. అంటే అప్పుడు సహజంగానే మనకు ఒక ప్రశ్న వస్తుంది. అయితే మరి దేవుడు నిజంగా న్యాయవంతుడేనా? ఈ ప్రశ్నకు లోతైన సమాధానం ఇచ్చే గ్రంథమే యోబు గ్రంథం. యోబు గ్రంథం భూమిపై కాకుండా పరలోకంలోనే ప్రారంభమవుతుంది. దేవుని సన్నిధిలో దేవదూతలు సమావేశమైనప్పుడు వారిలో ఒకడు ప్రత్యేకంగా కనిపిస్తాడు. అతన్ని హెబ్రీ భాషలో సాతాను అని పిలుస్తారు. ఈ పదానికి అర్థం వ్యతిరేకించేవాడు లేదా ఆరోపించేవాడు అని అర్థం. దేవుడు ఆ సభలో యోబును చూపిస్తూ ఇతడు నీతిమంతుడు, యథార్థవంతుడు అని అక్కడ ప్రకటిస్తాడు. అయితే సాతాను అందుకు ఒక సవాల్ విసురుతాడు. యోబు నిన్ను ప్రేమించడానికి కారణం నువ్వు అతన్ని ఆశీర్వదించడం మాత్రమే. అతని సంపద, కుటుంబం, సౌఖ్యం అన్నీ తీసేస్తే అతను నిన్ను విడిచిపెడతాడు అని అతను ఆరోపిస్తాడు. ఇది కేవలం యోబు గురించి మాత్రమే కాదు. మనిషి దేవుణ్ణి నిజంగా ప్రేమిస్తున్నాడా లేక ఆశీర్వాదాల కోసమే ప్రేమిస్తున్నాడా అనే ప్రశ్న అందరికీ వర్తిస్తుంది. దేవుడు సాతానుకు ఒక పరిమితి వరకు మాత్రమే అనుమతిస్తాడు. కొద్ది సమయంలోనే యోబు తన ఆస్తి, సేవకులు, పిల్లలు అన్నిటినీ కోల్పోతాడు. తర్వాత అతనికి ఒక తీవ్రమైన వ్యాధితో బాధపడతాడు. అన్నీ కోల్పోయినా సరే యోబు మొదట దేవుణ్ణి శపించలేదు. అతను దేవుణ్ణి స్తుతించాడు. కానీ 3వ అధ్యాయం నుండి మనం యోబు హృదయం లోపల ఏముందో మనకు తెలుస్తుంది. ఆ తర్వాత అతను బాధను తట్టుకోలేక తాను పుట్టిన రోజునే శపిస్తాడు. తన బాధను మాటల్లో చెప్పలేనంతగా వ్యక్తపరుస్తాడు. కొన్ని రోజుల తర్వాత యోబును ఓదార్చడానికి అతని 3 స్నేహితులు వస్తారు. కానీ వారి మాటలు ఓదార్పులా కాకుండా అది ఒక ఆరోపణలాగా మారిపోతాయి. వారి అభిప్రాయం చాలా సులభం. దేవుడు న్యాయవంతుడు కాబట్టి నువ్వు ఇంత బాధపడుతున్నావంటే తప్పకుండా ఏదో పెద్ద పాపం చేసి ఉంటావు అని వారు మళ్ళీ మళ్ళీ యోబును నిందిస్తారు. చివరకు అతను చేయని పాపాల జాబితాను కూడా వీళ్ళే ఊహించి చెప్తారు. అయితే యోబు తన నిర్దోషత్వాన్ని గట్టిగా సమర్థించుకుంటాడు. ఎందుకంటే అతను నిజంగానే నిర్దోషి. చివరగా యోబు దేవుణ్ణి ప్రశ్నిస్తాడు. బాధ పెరిగే కొద్దీ యోబు భావోద్వేగాల్లో ఊగిసలాడిపోతాడు. కొన్ని సందర్భాల్లో దేవునిపై విశ్వాసం కూడా కోల్పోతాడు. మరికొన్ని సందర్భాల్లో దేవుడా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని కూడా ప్రశ్నిస్తాడు. చివరకు దేవుడే వచ్చి తనకు సమాధానం చెప్పాలని అతను కోరుకుంటాడు. చివరకు దేవుడు ఒక గొప్ప తుఫాను మధ్యలో యోబుతో ఇలా మాట్లాడతాడు. అయితే మనం ఊహించినట్లుగా ఆయన కారణం చెప్పలేదు. పరలోకంలో సాతానుకు దేవునికి జరిగిన సంభాషణను కూడా వివరించలేదు. దానికి బదులుగా దేవుడు యోబును సృష్టి అంతా చూపిస్తూ కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. నేను భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? సముద్రానికి హద్దులు ఎవరు నిర్ణయించారు? నక్షత్రాలను నడిపేది ఎవరు? అడవిలోని ప్రతి జంతువు జీవితం గురించి నీకు తెలుసా? ఇలా అనేక ప్రశ్నలు అడుగుతాడు. చివరగా 2 భయంకరమైన మృగాల గురించి వివరిస్తూ వాటి గురించి కూడా కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. ఈ విశ్వం ఎంత విస్తారమైందో, ఎంత పెద్దదో గుర్తు చేస్తాడు. దేవుడు యోబుకు నీ బాధకు కారణం ఇదే అని చెప్పలేదు. అయితే ఒక గొప్ప సత్యాన్ని తెలియజేశాడు. అదేంటంటే మనిషి చూసేది చాలా చిన్న భాగం మాత్రమే. దేవుడు మాత్రం కోట్లాది విషయాలను ఒకేసారి చూస్తూ నిర్ణయాలు తీసుకోగలడు. ఆయన జ్ఞానం అనంతమైనది, మన అవగాహన మాత్రం పరిమితమైనది. అందుకే ప్రతి ప్రశ్నకు మనం వెంటనే సమాధానం అర్థం చేసుకోలేం. దేవుని మాటలు విన్న తర్వాత యోబు వినయంతో తల వంచాడు. తనకు బాధ ఎందుకు వచ్చిందో చివరి వరకు అతనికి తెలియదు. అయినా సరే అతను దేవుని జ్ఞానాన్ని విశ్వసించడం నేర్చుకున్నాడు. ఆ తర్వాత దేవుడు తన జ్ఞానం ప్రకారం యోబుకు కోల్పోయిన వాటికంటే కూడా రెండింతలు అనుగ్రహించాడు. ఇది పరీక్షలో ఉత్తీర్ణుడైనందుకు ఇచ్చిన బహుమతి కాదు. ఎందుకంటే యోబు సర్వం కోల్పోయినప్పుడు అది శిక్ష కాదు. కాబట్టి రెండింతలుగా ఇచ్చినప్పుడు అది బహుమానం కూడా కాదు, దేవుని కృప మాత్రమే. యోబు ఇప్పుడు పరిస్థితులు మారినా మారకపోయినా దేవుని జ్ఞానాన్ని విశ్వసించే వ్యక్తిగా మారిపోయాడు. మన జీవితంలో కూడా ఎన్నో ప్రశ్నలకు వెంటనే సమాధానం దొరక్కపోవచ్చు. ఎందుకు ఈ కష్టం నాకే వచ్చింది? ఎందుకు ఈ నష్టం నాకే జరుగుతుంది? ఎందుకు ఈ బాధ నాకే కలుగుతుంది అని మనం దేవుణ్ణి ప్రశ్నలు అడగాలనుకుంటాం.
యోబు గ్రంథం మనకు చెప్పేది ఒక్కటే, దేవుని జ్ఞానం మన అవగాహన కంటే ఎంతో గొప్పది. ప్రతి ప్రశ్నకు సమాధానం తెలియకపోయినా సరే ఆయనను విశ్వసించవచ్చు. అదే యోబు గ్రంథం యొక్క శాశ్వతమైన సందేశం. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకైతే లైక్ చేసి చెప్పండి, షేర్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే మీరు మా ఛానల్ మొదటిసారి వస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి విలువైన వీడియోల కోసం మా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి.